అమరావతి రాజధానికి లోక్సభ రాజ్యసభలో ఆమోదం లభించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అరిమిల్ రాధాకృష్ణ ఆదేశాల మేరకు గురువారం తణుకుపట్నంలోని స్థానిక నరేంద్ర సెంటర్లో కూటమి నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి వేడుకలు చేశారు. అనంతరం నరేంద్ర సెంటర్ నుంచి అమరజీవి పొట్టు శ్రీరాముల విగ్రహం వరకు ర్యాలీ చేసి అమరజీవి పొట్టు శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇరగవరం, అత్తిలి మండలాల కేంద్రాల్లో సైతం ఈ వేడుకలు చేపట్టారు. 6 కోట్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి రాజధాని బిల్లుకు చట్టబద్ధ కల్పించే విధంగా కృషి చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆచరణ యోగ్యం కాని 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. తాజాగా మరోసారి మావిగన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలంటూ జగన్ చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు నమ్మి వేలాది మంది రైతులు ముందుకొచ్చి వ్యవసాయ భూములు ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధాని బిల్లును అటు లోక్సభ ఇటు రాజ్యసభలో ఆమోదయోగ్యం కావడానికి కృషి చేసిన తీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతికి పట్టిన గ్రహణం ఈ రోజుతో వదిలిపోయింది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి శాశ్వత రాజధానిగా చట్టసభల్లో ఆమోదం పొందడం ద్వారా ఇక్కడి నుండి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా వెలుగొందబోతుంది. ఎవరో పిచ్చి పిచ్చి ప్రాలాపనలు వెళ్ళి ఏదో చెప్తూ ఇంకా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతో గత మాజీ ముఖ్యమంత్రి గారు ఇంకా కళ్ళు కంటూ ఉన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ కూడా శాసనసభలో కానీ, పార్లమెంట్ లో కానీ, రాజ్యసభలో కానీ అందరూ కూడా ఒక్క వైసీపీ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి సపోర్ట్ చేస్తూ ఈరోజు అన్ని సభల్లో కూడా ఆమోదం పొందడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం అటు ప్రధాని మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఏదైతే తెలుగు ప్రజలకు హామీ ఇచ్చారో ఈ శాశ్వత రాజధానిగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని ఈ రోజు నిలబెట్టుకోవడం జరిగింది. అలాగే మన అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాజధానికి ఇవ్వటం వాళ్ళ నిరంతర పోరాటం, వాళ్ళకి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలకు కూడా ఈ రోజు మనం అభినందనలు తెలియజేస్తూ ఈ